ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 11 వచనాలని మనము ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. ప్రభు నామమునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 9వ అధ్యాయంలో ఈ మొదటి శ్రమలో అగాధము నుండి కొలిమి లాంటి పొగ, అగాధము నుండి మిడతల దండు, మనుషుని వలె ముఖము కలిగి, గుర్రము లాంటి దృఢమైన శరీరము కలిగి, స్త్రీల వంటి వెంట్రుకలు కలిగి, తోక ఉండి ఆ తోక దగ్గర కొండెములు ఉండి ఆ కొండెముతో కుట్టుతూ 5 నెలలు దేవుని ముద్ర లేని వారిని బాధించుటకు అధికారము కలిగిన వారై ఈ యొక్క అగాధము నుండి పైకి వచ్చుట చూస్తూ ఉన్నాం. ఇది రాబో కాలములో అనగా 7 ఏండ్ల మహాశ్రమల కాలములో జరగబోతున్న సంగతి యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క మిడతలు పేరు మట్టుకే కానీ అవి దయ్యముల సమూహములు, వాటికి అధిపతిగా పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు అని ప్రకటన 9:11 చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అధిపతిగా ఉన్న ఈ పాతాళపు దూత పేరు అబద్దోన్ అని గ్రీకులో, హెబ్రీ భాషలో అబద్దోన్ అని, గ్రీకులో అపొల్లోయోను అని పేరు కలిగిన వాడు. ఎప్పుడైతే ఆ చెర నుంచి ఆ యొక్క మిడతల దండు లాంటి దయ్యముల సమూహం బయకి వచ్చి మనుషులను హింసించుటకై ఎగబడ్డాయి. They had a king over them, which is the angel of the bottomless pit, whose name in Hebrew tongue is Abaddon, but in the Greek tongue hath his name Apollyon. ఈ విధంగా మొదటి శ్రమ గతించింది 5వ దూత బూర ఊదినప్పుడు. ఈ 11 వచనం వరకు మనము ఈ యొక్క వాక్యమును చూసి ఉన్నాం. మొదటి శ్రమ గతించెను 12వ వచనం. ఇదిగో మరి 2 శ్రమలు వీటి తర్వాత వచ్చును అనే మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. One woe is past, and behold, there come 2 woes more hereafter అనే అనౌన్స్మెంట్ కూడా వినిపించింది. ఇక్కడ 6వ దూత బూర ఊదినప్పుడు అనే మాట చూస్తూ ఉన్నాం. 6వ దూత బూర ఊదినప్పుడు జరిగిన సంగతి ఏంటి? సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము వినిపించింది. అనగా దేవుని యొక్క సింహాసనం ఉన్న ఆ యొక్క సువర్ణ బలిపీఠము, ఆ కొమ్ముల యొక్క స్వరము, కొమ్ముల నుండి ఒక స్వరము, అది దేవుని యొక్క స్వరమే గంభీరముగా వచ్చి ఉండవచ్చు, లేదా సెరూపులు, దేవుని యొక్క దూతలు గొప్ప స్వరముతో ఆ యొక్క
ఆజ్ఞ వెలువడి ఉన్నది. ఏమని చెప్పి ఉన్నారు? యూఫ్రటీసు అను మహానది వద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వెంటనే. 6వ దూత రెడీగా ఉంది. ఆ 6వ దూత ఉన్నాడు. 6వ దూతకు యూఫ్రటీసు నది వద్ద 4 ఆ యొక్క దూతలు బంధించబడి ఉన్నారు అని, వాటిని విడిపించుము అని, వదిలిపెట్టుమని ఆ దూతకు ఆజ్ఞ అయింది. ఇక్కడ మనము ఆలోచన చేయవలసిన విషయం ఏమనగా, ఈ యొక్క దూతలు ఎవరు? ఈ 4 ఎందుకు బంధించబడ్డారు అని మనము ఆలోచన చేయాలి. ప్రభు శిక్షలో ఉన్నారు. అందువల్ల ఇక్కడ 2 పేతురు 2:10 శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. ఆ బలమైన ఫాలన్ ఏంజల్స్ని, దయ్యములను బంధించి తీర్పు వరకు కావలిలో ఉంచుటకు దేవుడు సమర్థుడు అని మనకు ఇక్కడ వ్రాయబడి ఉంది. కావలిలో ఉంచాడు ఇప్పటి వరకు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులను అయి మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. కాబట్టి తెగువ కలిగిన వారు. వీరు ఎవరు? నెఫీనీయులు అని మనము అర్థం చేసుకోవాలి. ఇట్టి బలవంతులు, ఏంజల్స్కి, దేవదూతలకు, మానవులకు పుట్టిన వారు. అయితే దేవదూతలకు సంయోగిత సామర్థ్యత ఉందా అనే మాట కన్నా, అవి దయ్యములు కాబట్టి ఆ స్త్రీల లోపలికి దూరి ఏమైనా చేయగలవు. దయ్యముల ఆత్మలు. కాబట్టి నెఫీనులు పుట్టారు. ఈ నెఫీనులు అధికమైన బలము గలవారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారు అయినను వారు మృగముల వలె ఉండి తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించడానికి నాశనమునకు కావలిలో ఉంచి ఉన్నాడు దేవుడు. నెఫీనీలు. ఈ యొక్క విషయాన్ని మనము సంఖ్యాకాండం 13:33 చూడవచ్చు. నెఫీనీలు సంబంధులైన అనాక వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి అని. ఆ కానాను దేశమునకు, ఆ యొక్క దేశము యొక్క స్థితిగతులను గమనించుటకు యెహోషువ పంపించినప్పుడు వారిలో అందరూ కూడా వెరిసి భయపడి, there we saw the giants, the son of Anak, which come of the giants. We were in our own sight as grasshoppers. మిడతల వలె, చిన్న సూక్ష్మ జీవుల వలె వారి ఎదుట ఉన్నాం అని భయపడ్డారు. కాబట్టి వాళ్ళు బహుబలవంతులు. వారు అనాకీయుల వలె ఉన్నతాదేహులు, బలవంతులైన బహుజనులు. వారు రెఫాయీములుగా ఎంచబడ్డారు అని ద్వితీయోపదేశకాండం 2:10 చూడవచ్చు. ఈ విషయాన్ని మనము
గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో యూదా 1:14 ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించాడు. అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొని ఆడుచు తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. డంబములు పలికేవారు. యూదా 1:17 అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురు అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప దిగివచ్చి వారి పాపములు ఒప్పింప చేస్తూ ఉన్నాడు. పాపములు చేసి ఉన్నారు కాబట్టి వారు ఆ గతి పొంది ఉన్నారు అని ఒప్పింప చేస్తూ ఉన్నాడు. 1 పేతురు 3:18 చూసినప్పుడు మనలను దేవుని ఎద్దుకు తెచ్చుటకు ఆ అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు ఒక్కసారి చనిపోయి తిరిగి లేచి మనల్ని విడిపించి ఉన్నాడు. ఆత్మ విషయములో మనల్ని బ్రతికించాడు. పాపములు ఒక్కసారే క్షమించి ఉన్నాడు. 2 పేతురు 2:4 చూసినప్పుడు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకటి బిలముల లోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. యూఫ్రటీస్ నది వద్ద 4 బలమైన ఈ యొక్క పాతాళ బిలములో ఉన్నారు దేవదూతలు, ఫాలెన్ ఏంజల్స్. వారిని విడిచిపెట్టుమని ఆజ్ఞ అయింది. వారు ఎందుకు అక్కడ కావలిలో ఉంచబడి ఉన్నారు, ప్రిజన్లో ఉన్నారు అనగా వారు చేసిన పాపములకు, దేవుని అతిక్రమించినందుకు. కాబట్టి దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ మందలి కటిక చీకటి బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. వారి సంబంధులు కూడా అటువంటి కటిక బిలములోనే త్రోయబడతారు. అట్టి కార్యములు చేయువారు, అట్టి దుష్టత్వముతో ఉన్నవారు, దేవుని విసర్జించిన వారి యొక్క జీవితం కూడా అలాగే అవుతుంది. 2 పేతురు 2:5 చూసినప్పుడు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టలేదు. భక్తిహీనుల సమూహం మీదకి ఆయన జలప్రళయం పంపించాడు. జలప్రళయములు రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు కుటుంబము 8 మందిని మాత్రమే రక్షించాడు. And spared not the old world, but saved Noah, the 8th person, a preacher of righteousness, bringing in the flood upon the world of the ungodly. భక్తిహీనత చూసి ప్రభు వారి మీదికి తీవ్రమైన జడ్జిమెంట్ పంపించి జల ప్రళయము చేత కొట్టుకొని పోవుటకు అప్పగించి ఉన్నాడు. ఆలోచన చేద్దాము. ఇంకా ఇటువంటి పాపములతో, ఈ విధమైన దుష్టత్వములతో ఈ లోకములో దుర్మార్గతో వారి లోకములో శక్తివంతులని బలవంతులని వారికి అసాధ్యమైనది ఏమీ లేదు అన్నట్టు విర్రవీగిన దుష్టత్వముతో ఉన్న వారిని అందరినీ కూడా ఆయన బిలములో బంధిస్తాడు. కటిక చీకటిలో
తీర్పుకు ఆయన వారిని దాచిపెడతాడు. ఆలోచన చేద్దాము. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ యొక్క యూఫ్రటీస్ నదిలో బంధించబడిన ఈ 4 దేవదూతలు, పడిపోయిన దేవదూతలు, వారిని విడిచిపెట్టుమని, ఆ దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. ఈ 6వ దూత చెప్పిన మాటలు అయ్యో అనే గొప్ప స్వరం. ఇంతకు పూర్వం మనం విన్నాము. ఇది 2వ అయ్యో అనగా బహు భయంకరమైన ఘోరము జరగబోతుంది. అప్పటి వరకు అవి బంధించబడి ఉన్న ఆ పడిపోయిన దేవదూతలు కఠినమైన వైఖరిలో, కోపముతో, రౌద్రముతో ఎవరిని మింగుదునా అని అవి బయటికి రాబోతూ ఉన్నాయి. అవి బయటికి వచ్చి ఏ చెట్టుకు, ఏ గడ్డికి, ఏ జంతువులకు హాని చేయవు. ఎందుకంటే అవన్నీ కూడా అప్పటికే నశించిపోయాయి. కానీ మనుషులు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఈ మనుషులలో 3వ భాగము సంహరించుటకు ఎంతో తీవ్రమైన కక్షతో బయటికి వస్తున్నాయి. 15వ వచనం, మనుషుల్లో 3వ భాగము సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలు, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఇక్కడ ఈ యొక్క భయంకరమైన విషయము మనము ఆలోచన చేసినప్పుడు, ఎందుకు ఈ యొక్క భయంకరమైన విషయం జరుగుతుంది అనగా, మానవుడు చేసిన భయంకరమైన పాపమును బట్టి, దుర్మార్గతను బట్టి, దుష్టత్వమును బట్టి, ప్రభువును ఎదిరించిన విధానం బట్టి, ప్రభువుగా వారు ఆయనను విధేయత చూపక ఆయనను ఆరాధించని స్థితిని బట్టి వారికి గతి పట్టింది. అందువల్ల ఈ యొక్క వాక్యం మనం చూసినప్పుడు 9:24వ వచనములో తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, యుగాంతము వరకుండునట్టి నీతి బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడెను. ఈ యొక్క 70 వారముల ఈ ప్రవచనము నెరవేరబోతూ ఉన్నది ఈ యొక్క అధ్యాయములలో. నా ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలు వారిని గూర్చి అయ్యో అని ఇర్మియా భక్తుడు కూడా ప్రవచించి ఉన్నాడు. ఇర్మియా 30 అధ్యాయం చూసినప్పుడు, రాబో దినముల్లో నేను ఇశ్రాయేలు వారును యూదా వారును అగు నా ప్రజలను చెరలో నుంచి విడిపిస్తాను. వారి పితరులకు సెలవిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని ప్రభు చెప్తూ ఉన్నాడు. యెహోవా ఇశ్రాయేలు వారి గూర్చి, యూదా వారిని గూర్చి సెలవిచ్చిన మాటలు. ఆయన చిత్తమును నెరవేర్చుటకై ఈ యొక్క భయంకరమైన శిక్ష కుమ్మరించబడినప్పుడు కొంతమంది రక్షించబడతారు. వారికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు ఈ శిక్ష? ఎవరి మీద ఈ శిక్ష అనగా యూదులను లేక ఇశ్రాయేలు వారిని గూర్చే, ప్రభుని విసర్జించిన వారిని గూర్చే. అప్పటికి సంఘము ఎత్తబడుతుంది. కాబట్టి ద లార్డ్ ఈజ్ డీలింగ్ విత్ ద ఇజ్రాయెల్స్. కాబట్టి ఈ భయంకరమైన తీర్పు, జడ్జిమెంటు ప్రభు పంపించి ఉన్నాడు.
అందువల్ల ఆ యూఫ్రటిస్ నదిలో బంధింపబడిన 4 దూతలు వదిలిపెట్టినప్పుడు మనుషులలో 3వ భాగము సంహరింపవాలని. అప్పటికే సంఘం ఎత్తబడింది, అప్పటికే చాలామంది నాశనమయ్యారు. ఆ ముద్రలు విప్పినప్పుడు, బూరలు ఊదినప్పుడు, ఈ యొక్క 6వ దూత బూర ఊదినప్పుడు ఈ యొక్క బంధించబడిన దేవదూతలు, పడిపోయిన దూతలు ఆగ్రహముతో మనుషుల మీద పడి అప్పటికి ఉన్న మనుషులను 3వ భాగమును సంహరించుటకు వారు వదిలిపెట్టబడ్డారు. అదే సంవత్సరం, వారు వదిలిపెట్టబడిన సంవత్సరమే, అదే నెల, అదే గంట, అదే దినము, ఆ గంటలోనే సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడ్డారు. వారి లెక్క ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 16వ వచనం, గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. వారు నాకు కలిగిన దర్శనమందు ఇలాగూ చూచితిని అని యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధవర్ణముల మైమరుపులు ఉండెను. అనగా అవి ధరించుకున్న ఆ యొక్క మైమరుపులు నిప్పు వలె మెరుస్తూ ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి, ఎరుపు రంగు ఉన్నాయి, నీల రంగు ఉన్నాయి, గంధముల మైమరుపు అనగా కాలుతున్న సల్ఫరు వలె. ఆ గుర్రముల తలకు సింహపు తలలు ఉన్నాయి. వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూమ, గంధములు బయలువెడుచున్నాయి. ఈ 4 పడిపోయిన దూతలు బంధించబడిన వాటితో ఈ సమూహము, వాటి లెక్క మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 20 కోట్లు ఈ పడిపోయిన దయ్యముల సమూహాలు ఆ 4 దూతల వెంట వచ్చి ఈ అగ్నితో, వారి నోళ్లలోంచి వస్తున్న అగ్ని, ధూమ, గంధకములతో సంహరించుచూ ఉన్నారు. And thus I saw the horses in the vision, and them that sat on them, having breastplates of fire, of jacinth and brimstone, and the heads of the horses were as the heads of lions, and out of their mouths issued fire and smoke and brimstone. ఈ విధంగా భయంకరమైన ఈ 2వ శ్రమ ఆరంభమైంది. అక్కడ అదే గంటకు, అదే దినము, అదే నెల, అదే సంవత్సరము ఆ అబద్దోను లేక పాతాళపు రాజు యొక్క సైన్యము విడుదల చెంది భూమిలో ఉన్న మనుషుల 3వ భాగమును సంహరించుటకై బయలువెళ్ళి ఉన్నాయి. వాటి లెక్క 20 కోట్లు. భయంకరమైన శ్రమ, ఎవడు తప్పించుకోకుండా అవి మీద పడి సంహరిస్తూ ఉన్నాయి. రోజున అపవాది వాడి కార్యములు మనుషుల మీద పడి ధ్వంసం చేయుటకు, నశింపచేయుటకు, చీల్చి చెండాడుటకై కాసుకొని ఉన్నాయి. కాబట్టి మానవుడు అప్రమత్తం చెంది ప్రభు పాదాల దగ్గర ఇప్పుడే చేరి సరి చేసుకుంటే, పాపములు ఒప్పుకుంటే దేవుని కుమారుడుగా ఆయన అంగీకరిస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. కాబట్టి పాపం వలన వచ్చి జీతం మరణము పోయి, తీర్పు పోయి, నీవు ఆ ప్రభు యొక్క సన్నిధిలో ఆ ఎత్తబడే సంఘపు లిస్టులో ఉంటావు. అప్పుడు సంఘమునకు ఈ శ్రమ ఉండదు. ఈ భయంకరమైన
దయ్యముల వేదన ఉండదు, వాటి యొక్క బాధ ఉండదు. ఏది కావాలో నీవు తేల్చుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ గుర్రముల బలములు వాటి నోళ్ళే అందును, వాటి తోకలే అందు ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగిన వై ఉన్నందున వాటి చేత అవి హాని చేస్తున్నాయి. తోకలకి తలలుంటాయా? తోకలకు తలలున్నాయంట. గుర్రముల బలమంతా కూడా వాటి నోటిలో ఉన్నదంట. కాబట్టి అవి తోకలతో కరుస్తూ ఆ యొక్క గుర్రముల బాలము కలిగిన నోళ్లలో నుంచి ముక్కులోంచి వస్తున్న అగ్నిని మనుషుల మీద చల్లుతూ, అగ్నిని ఊదుతూ మనుషుల్ని దహింపచేస్తూ ఉన్నాయి. విషముతో మానవులు అక్కడికక్కడే చచ్చిపోతూ ఉన్నారు. ఆలోచన చేద్దాము. భయంకరమైన ఈ దయ్యములు వికృత రూపము కలిగినవై, జంతువులు గుర్రపు రూపములు అనగా పరుగులు పెడుతూ ఉన్న ఆ గుర్రముల వలె విషపు తలలు తోకలు కలిగి అగ్ని గంధకములు మండుతూ ఉన్న వాయువులు చల్లుతూ చిమ్ముతూ మానవులను నశింపచేస్తూ ఉన్నాయి. ఈ రోజున ఈ భయంకరమైన తీర్పు నుంచి నువ్వు బయటికి రావాలని ప్రభు నీకు ఈ వాక్యమును ముందుగానే యోహాను భక్తుని చేత దర్శనము చూపించి వాటిని వ్రాసి పంపుము అని అన్నాడు. ఎందుకు ప్రకటన గ్రంథం మనము చదవకూడదు? ఎందుకు ప్రకటన గ్రంథంలో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోకూడదు? ఎందుకు మనము అప్రమత్తత కలిగి మనల్ని మనము ప్రభు సన్నిధిలో సరిచేసుకుంటూ మన కుటుంబాల్ని, మన వారిని, మన ప్రజలను రక్షణలోకి నడిపించుటకు బాధ్యత వహించకూడదు? ఆలోచన చేద్దాం. ఎందుకు నిర్లక్ష్యము, అశ్రద్ధ? దేవుని వాక్యం ఇది. నీ కొరకు రాబోతున్న సంగతులు, భయంకరమైన విపత్తులు ముందుగానే సూచించుచూ ఉన్న ప్రభు నీ మీద జాలి ప్రేమ కలిగే. ఇంత తీర్పులన్నీ కూడా ఇశ్రాయేలు వారి కొరకే. ఇశ్రాయేలు వారు ప్రభు వైపు తిరుగుతారేమో అని, మారు మనసు పొందుతారేమో అని. విడువబడితే నీకు కూడా శ్రమే. ఆలోచన చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.